హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక 5 ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందాం. మనలో చాలామందికి గోల్స్ ఉంటాయి, ప్యాషన్స్ ఉంటుంది, బిజినెస్ చేయాలనో, మంచి జాబ్ తెచ్చుకోవాలని, సక్సెస్ అవ్వాలని, గ్రో అవ్వాలని ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతున్నారు? కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మనం గనక కొన్ని విషయాల మీద కొంచెం కాన్సంట్రేషన్ పెడితే మనం కూడా ఆ సక్సెస్ వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోతాం. ఏంటి ఆ 5 థింగ్స్? ఫస్ట్ థింగ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. మీ గురించి మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. యెస్, ఐ కెన్ డూ ఇట్ అని ఎప్పుడైతే మీరు మీకు చెప్పుకుంటారో, మీరు ఫస్ట్ సక్సెస్‌లో 10% రీచ్ అయినట్టే. బిలీవ్ యువర్ సెల్ఫ్. సెకండ్ వన్, డూ హార్డ్ వర్క్. కష్టపడింది ఏదీ రాదు. ఈజీగా వచ్చేది ఎక్ ఎక్కువ కాలం ఉండదు. ఈ రోజుల్లో హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అప్పుడే మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థర్డ్ వన్, మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఈరోజు చేసాం కదా, రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అనేది పోస్ట్‌పోనింగ్ అని చేయకుండా కన్సిస్టెంట్‌ని మెయింటైన్ చేయండి. ఫోర్త్ వన్, హ్యావ్ పేషెన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టిప్. ఈ రోజుల్లో పేషెన్స్ అనేది చాలా తగ్గిపోయిందండి. మనం గనక ఏం చేయాలన్నా, ఏది రావాలన్నా, ఏది కావాలన్నా, దేనికైనా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపికతో ఉండండి. మిమ్మల్ని మీరు నమ్మండి. హార్డ్ వర్క్ చేయండి. కష్టపడండి. ఖచ్చితంగా మీ రిజల్ట్ అనేది డిఫరెంట్‌గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, థింక్ పాజిటివ్. పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు మనలో మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి పాజిటివ్ ఆరా అనేది స్టార్ట్ అవుతుంది. యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ముందుకొస్తుంది. ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఆలోచించండి. బిలీవ్ యువర్ సెల్ఫ్, డూ హార్డ్ వర్క్, మెయింటైన్ కన్సిస్టెన్సీ, హ్యావ్ పేషెన్స్, థింక్ పాజిటివ్. ఈ 5 ఫార్ములాస్‌ని గనక మీకు మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే ప్రతి పని కూడా యూనివర్స్ చూస్తుంది. నమ్మండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి. సక్సెస్ అనేది, ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో యూనివర్స్ అందరికీ చూపిస్తుంది. ఆ రోజు మీ సక్సెస్ అందరితో మాట్లాడుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, నా టిప్స్ కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టండి.